ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 34th day. అందరి బడి దేవుని స్తోత్రం. ఓకే, చాలామంది చేతులతో సంపాదిస్తారు కానీ ఒక్క రూపాయి కూడా కనిపించట్లేదు అని చాలా కుటుంబాల్లో బాధపడుతుంటారు. మెయిన్లీ ఏంటంటే పురుషులు, ఎందుకంటే ఆ పురుషులు ఎక్కువ కుటుంబ బాధ్యత తీసుకుంటారు, భారం నెత్తి మీద పెట్టుకుంటారు. చాలాసార్లు చెప్తా ఉంటారు, అమ్మగారు ఎంత సంపాదిస్తున్నాము కానీ ఒక్క రూపాయి కూడా కనిపించట్లేదు, ఒక్క రూపాయి కూడా మాకు లాభం రావట్లేదు, మేము ఏది వెనకేసుకోలేకపోతున్నాము అని. ఓకే, ఒక మనుషుడిగా భూమి మీద ఉండే పనులను బట్టి నీకు రూపాయి కనిపించట్లేదు అంటే చాలా బాధపడతారు, చాలా వేదన గురవుతారు. ఇది కరెక్టే. కానీ దేవుడు ఏం చెప్తున్నారు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 30:9 మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, గర్భఫల విషయంలోను, పశువుల విషయంలోను, భూపంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. నీ చేతు పనులన్నిటిలో కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడంట. ఏ చేతు సంపాదన అయితే మిగలట్లేదు అనుకుంటున్నావో, నిజంగా ఈ లోకానుసారంగా అయితే చేతు సంపాదన మిగలలేనప్పుడు భయం అనిపిస్తుంది. ఏంటి, దేవుడిని ఇంత అలా నమ్ముతున్నాను కదా, నిజంగా దేవుడిని ఇంత అలాగా ఆరాధిస్తున్నాను కదా, ఎందుకు నా సంపాదన దేవుడు అభివృద్ధి చేయాలి కదా, నా సంపాదన దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలి కదా, ఉండే కొద్ది ఒక్క రూపాయి కూడా ఎలా ఖర్చు పెడుతున్నానో తెలియదు, ఎలా వెళ్ళిపోతుందో తెలియదు, ఒక్క రూపాయి కూడా మిగలట్లేదని బాధపడుతున్న కుటుంబాలకు చెప్తున్నాడు. నీ చేతి సంపాదన అంతటలోని, లేదంటే నీ చేతు పనులన్నింటిలో కూడా దేవుడు గొప్ప మేలును కలుగు చేస్తున్నాడంట. అందుకనే నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదు. కష్టపడుతున్నావు, సొమ్ము మిగట్లేదని బాధపడొద్దు. దేవుని యొక్క వాక్యం స్మరించుకో, దేవుని యొక్క వాక్యం ధ్యానించుకో. దేవా, నా చేతుల కష్టార్జితాన్ని ఆస్వాదిస్తానన్నావు, నిశ్చయంగా చేతుల కష్టార్జితాన్ని నేను అనుభవిస్తాను అంటున్నావు. కాబట్టి నా చేతుల సంపాదనని దీవెనకరంగా మార్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేతుల సంపాదనని దీవెనకరంగా మారుస్తాడు. ఎందుకంటే లోకానుసరమైన తలంపులు కాదు, లోకానుసరమైన పనులు బట్టి నిజంగా సొమ్మసిల్లిపోవద్దు అన్నాడు దేవుడు, బాధపడొద్దు అన్నాడు. ఎప్పుడైతే నీ చేతిలో ఒక్క రూపాయి మిగలట్లేదో, ఎప్పుడైతే నీ చేతి సంపాదన నీకు కనిపించట్లేదో, ద్వితీయోపదేశకాండం 30:9 నీ చేతు పనులన్నిటినీ దేవుడు మేలుకరంగా మారుస్తున్నాడు. కాబట్టి నీ చేత్తో చేసే పని ఏదైతుందో, ఆ పని ద్వారా వచ్చే జీతం ఏదైతే ఉందో, ఆ జీతాన్ని దేవుడు అభివృద్ధిగా మార్చబోతున్నాడు. ఆ జీతాన్ని దేవుడు ఇంకా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీ కుటుంబాన్ని దేవుడు నిజంగా ఆ చేతుల ఆశీర్వాదం ద్వారానే నీ కుటుంబాన్ని దేవుడు పోషించబోతున్నాడు. హల్లెలూయా. అందుకని హెజ్కేలు గ్రంథము 36:11 అంటున్నాడు, ఏమన్నాడంటే మునుపటి కంటే అధికమైన మేలులు నీకు కలుగు చేస్తుంది. ఇప్పటి వరకు నీ చేతు సంపాదన నీకు కనిపించకపోవచ్చు, ఇప్పటి వరకు నీ చేతు సంపాదన ఒక్క రూపాయి కూడా నిజంగా వీటికి కట్టేగా వాటికి కట్టేగా మాకంటూ ఏం మిగలట్లేదు అమ్మగారు, ఇంకా అప్పు అవుతున్నాము అన్న కుటుంబాల్లో దేవుడి నూతన సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మేలును, మునుపటి శాలరీ కంటే అధికమైన శాలరీని, మునుపటి సమృద్ధి కంటే అధికమైన సమృద్ధిని, మునుపటి మిగిలే దానికన్నా అధికముగా మిలిగేటట్టుగా నీ చేతు సంపాదన దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే ద్వితీయోపదేశకాండంలో ఉన్న వాక్యాన్ని మనం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా చేతుల పనులన్నిటిని దేవుడు దీవించబోతున్నాడు. ఏ చేత్తో కూలి పని చేస్తున్నావా, ఆ కూలి పని దేవుడు ఆశీర్వాదకరంగా జాబ్ లేదంటే బిజినెస్ ఏదైనా సరే, నీ సొంతంగా ఏదైనా పెట్టుకున్నావా, ఏ పని చేసినా సరే నీ చేతుల సంపాదన దేవుడు ఈరోజు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.